మీ బ్యాచ్ మీ ముగ్గురు సన్నీ, కాజల్ అండ్ మానస్. ఈ ఫ్రెండ్షిప్ మాకు బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ పెద్ద కనిపించలేదు. ఆ టైంలో కొత్తలో కొంచెం కనిపిస్తుంది, కానీ రీసెంట్ టైమ్స్ లో ఈ లాస్ట్ 1 year లో మీ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏం చేసింది లేదు. కలుస్తూనే ఉంటాము, బట్ ఇప్పుడు అందరు బిజీ అయిపోయాం కాబట్టి నేను ఇంటర్నేషనల్ షోస్ కోసం ఆస్ట్రేలియా, ఇట్లా యుఎస్ వెళ్తున్నాను, వాడు ఆస్ట్రేలియా, యుఎస్ అన్ని కూడా అట్లా తిరుగుతున్నాడు. సో మా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ మానస్కి పెళ్ళైంది, ఆ తర్వాత పెళ్లిలో కలిసాం మేము లాస్ట్ ఇయర్. మానస్ పెళ్లిలో కలిసాము, పెళ్లిలోనే కలిసాము, పెళ్లిలో ఫుల్ హల్చల్ చేసాము. ఆ తర్వాత మేము ముగ్గురం కలవడం అనేది కష్టమే. హౌస్లో మేము ముగ్గురం కలిసి ఉన్నాం కాబట్టి మాకు బాండ్ కనిపించింది, కానీ బయటకు వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుని కలవడం అనేది కొంచెం కష్టమైన పనే. నేను సన్నీ ఎక్కువ కలుస్తూ ఉంటాం, బికాస్ నేను పార్టీస్కి వెళ్తూ ఉంటాను, వాడు కూడా పార్టీస్కి వస్తూ ఉంటాడు. మానస్ అప్పుడప్పుడు రేర్ పార్టీస్కి వస్తాడు, వచ్చినా కాసేపు కనిపించేసి వెళ్ళిపోతాడు. హీఈస్ అ కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్. కంప్లీట్ 9 అయితే ఇంట్లోనే ఉండాలి, 12 లేదా 12 అయితే 12 లోపల ఇంట్లో ఉండాలి, అలా టైమ్స్. నేను కూడా ఆబ్వియస్లీ అలానే, బట్ స్టిల్ నేను ఎక్కువ పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటాను. అండ్ హ్యాంగ్ అవుట్ చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను హ్యాంగ్ అవుట్ చేస్తూ ఉంటాను. సో నేను సన్నీ ఎక్కువ కలుస్తాం, బట్ మేము ముగ్గురమే ప్లాన్ చేసుకొని కలవాలి అనేది కొంచెం టఫ్ టాస్క్. ఎవరు టఫ్ అంటే ఎవరు కలవనంటారు ఎక్కువ అంటే ఎప్పుడు నేనే ఇనిషియేట్ తీసుకోవాలి. నేనేమో ఐ యామ్ ఎ పర్సన్, నేను ఎలాంటి మనిషిని అంటే, ఇప్పుడు నేను 10% ఎఫర్ట్ పెడితే నువ్వు 10% ఎఫర్ట్ పెట్టు, నువ్వు 10% ఎఫర్ట్ పెట్టు అని వాళ్ళు బెటర్ కాబట్టి మనకు నచ్చదు, వాళ్ళు మానేస్తాం. ఎగ్జాక్ట్లీ అంతే. వాళ్ళు ఎందుకు పెట్టరు, పెట్టాలనే ఉంటుంది వాళ్ళకి, కానీ వాళ్ళు ఇంకా ఎక్కువ బిజీగా ఉండడం వల్ల నేను బిజీగా ఉంటాను, కానీ నేను ఎఫర్ట్స్ పెడతాను కాబట్టి కొంచెం టైం తీస్తాను నేను. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటారు, కానీ ఇంకా ఎక్కువ బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళు పెట్టలేరు, కాబట్టి కలవలేకపోతున్నాం అంతే. అంటే ఈ తారుమారు అయిపోతున్నట్టు హౌస్లో మేము చూసిన ఫ్రెండ్స్ ఎవరంటే కాజల్, సన్నీ, మానస్. బయట మేము చూసినది ఎవరంటే హమీదా, కాజల్. ఈ బాండింగ్ ఎప్పుడు వచ్చింది? లోపలది కరెక్టా, మేము బయట చూస్తున్నది కరెక్టా? అరే గుర్తులేదా హమీదా నేను ఎంత క్లోజ్ ఉండేవాళ్ళము? హౌస్ లో మాకు అంత చూపించలేదు, మీ డ్రైవ్ చూపించారు. నా జర్నీలో లవ్ యూ టు బిగ్ బాస్ అని నేను ఇద్దరం గొడుగులు ఓకే, ఎప్పుడైనా చిన్న మూమెంట్స్ ఉంటాయి కానీ ఫ్రెండ్షిప్ కంప్లీట్ చూపించలేదు మాకు. సో ఆ మూమెంట్స్ చూపించారు, బట్ హమీదా యూస్ టు షేర్ అ లాట్ విత్ మీ. మొత్తం అన్ని డే మొత్తం జరిగిందంతా కూడా మేము అట్లా వాక్ చేసుకుంటూ తిరుగుతూ మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా సిరితోటి నాకు అంత అవకాశం దొరకలేదు, కానీ హమీదా యూస్ టు టాక్ అ లాట్. చాలా ట్రస్ట్ చేసింది నన్ను. ఒకే ఒక్క పాయింట్లో హమీదా ఆ టాస్క్లో, తన ఎలిమినేట్ అయిపోయే వీక్ ముందు టాస్క్లో తను నాకు వర్స్ట్ పర్ఫార్మర్ కూడా ఇచ్చింది. ఆ టాస్క్లో తన నమ్మకాన్ని నేను వమ్ము చేశాను అనే ఫీలింగ్ వచ్చి తనకి నచ్చలేదు, బికాజ్ షీఈస్ అ వెరీ లాయల్ పర్సన్. చిన్న పప్పి లాంటిది అది, ఎంత కుక్క విశ్వాసంగా ఎట్లా ఉంటుందో అది కూడా షీఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్, అంత విశ్వాసంగా ఉంటుంది అనమాట. కానీ కొంచెం నేను ఆ విశ్వాసంని బ్రేక్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ వచ్చిందంటే తను షీ విల్ బి బ్రోక్. సో అట్లా ఆ ఒక్క టాస్క్ వల్ల అండ్ ఎలిమినేట్ అయిపోవడం వల్ల మా ఇద్దరికి మళ్ళీ మాట్లాడుకునే ఛాన్స్ రాలా. అండ్ దట్ కంటిన్యూడ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా. ఏంటి 1.5 year వరకు మేము ఎప్పుడు మాట్లాడుకోలే. తను ఎప్పుడన్నా ఫోన్ చేస్తున్నా ఎందుకు కాల్ చేస్తుంది అబ్బా అని. అండ్ లిటరల్లీ మానస్ ఎంగేజ్మెంట్కి వెళ్ళేటప్పుడు మానస్ కాల్ చేసి, అరే హమీదా కూడా వస్తుంది అంటే సన్నీతో నేను, అరే హమీదా ఎందుకు వస్తుందిరా ఇప్పుడు మాతో పాటు అన్న, హ్యాపీగా మన ఇద్దరం వెళ్ళేవాళ్ళం కదా అని అనుకున్నా. తర్వాత వచ్చింది, కూర్చుంది ఫ్లైట్లో, పక్కన కూర్చుంది. వీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ ఇట్ నెవర్ ఎండెడ్. ఇంకా అప్పటి నుంచి ఉన్న మనస్పర్ధలన్నీ క్లియర్ చేసుకొని ఇంకా ఇద్దరం వీ స్టార్టెడ్ అగైన్. అదే ఆమె ఫేవరెట్స్ లిస్ట్ లో కూడా కాజల్ ఉంటది. ఎవరి ఫేవరెట్? హమీదా ఫేవరెట్ లిస్ట్. నా ఫేవరెట్స్ లిస్ట్ లో కూడా ఉంటదా? బాగానే కలిసిపోయారు అయితే. బాగా కలిసిపోయారు మొత్తం బిగ్ బాస్ విడగొట్టే మీరు కలిసిపోయారు. సో రీసెంట్ గా మీకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాము బర్త్డేకి. తన చాలా ఇష్టమైన క్యాట్ అనమాట, యాపిల్ అనే క్యాట్. 8 years old. అది చనిపోయింది అది. అండ్ తను చనిపోయినప్పుడు దుబాయ్లో ఉండింది. ఎట్లా ఏడ్చిందంటే లిటరలీ హాస్పిటలైజ్ అయిపోయింది తను. దాన్ని చూసి నాకు చాలా బాధ అనిపించింది. అకేషన్ ఏం లేకపోయినా వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేద్దామని డిసైడ్ అయిపోయాను నేను. తర్వాత గుర్తొచ్చింది, ఓకే June 3rd బర్త్డే ఉంది కదా, సరే ఇచ్చేద్దాము గిఫ్ట్ అని చెప్పి అప్పుడు ప్లాన్ చేసి గిఫ్ట్ ఇచ్చాను. షీ ఫెల్ట్ సో హ్యాపీ. ఎవ్రీ డే స్నాప్స్ పంపిస్తుంది, ఎవరిని తెచ్చిచ్చావరా నువ్వు, సేమ్ యాపిల్ అనే బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి. సో ఈ మీ సీజన్ కంటెస్టెంట్స్లో ఇంకెవరితో టచ్లో ఉన్నావు? ఇంకెవరితో సేమ్ హమీదా టైప్లో మాట్లాడకుండా వదిలేయడమా? సో మాట్లాడడం అయితే శ్రీతో ఫుల్ క్లోజ్ అయిపోయా. శ్రీహాన్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు సీజన్ 6లో
తను షీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. అప్పుడు ఫుల్ క్లోజ్ అయిపోయాము. ఇప్పుడైతే లిటరల్లీ కొట్టుకుంటారు, బయట క్లోజ్ అయిపోతారు. ఎవరు జనాలు చూసేటోళ్ళు కాదు కాదు, హౌస్ లో మీ అందరికీ తెలుసు నాకు సిరి అంటే చాలా ఇష్టము. హౌస్ లో కూడా నేను చాలాసార్లు చెప్పాను నాకు చాలా ఇష్టం ఆ పిల్ల అంటే. ఐ యూస్ టు అడ్మైర్ హర్ అ లాట్. ఏడ్చినా ఏంట్రా ఇంత క్యూట్ గా ఉంటుంది అనుకునే టైప్ అనమాట. బయటకు వచ్చిన తర్వాత తను ఎపిసోడ్స్ చూడలేదు, బట్ షీ నోస్ దట్ ఐ లవ్ హర్ సో మచ్ అని. సో ఇంకా షీ కుడెంట్ డినై ఇట్. నా ప్యూర్ లవ్ ని తను యాక్సెప్ట్ చేసి షీ స్టార్టెడ్ టాకింగ్. అండ్ ఇప్పుడు మేమిద్దరం కూడా ఫుల్ వి లిటరలీ నో ఆల్ ఆర్ డార్క్ సీక్రెట్స్ టు. అట్లా మాట్లాడుకుంటాం అనమాట నేను సిరి. షన్నుతో టచ్ లో ఉన్నావా లేదా? షన్నుతో లేను టచ్ లో. మీ సీజన్ ఎవరిని అడిగినా కూడా లేను అంటే ఆయన షన్ను ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే అది చెప్తున్నాను కదా, ఇప్పుడు మనం 10% ఎఫర్ట్ పెడితే వాళ్ళు కూడా 10% ఎఫర్ట్ పెట్టాలి. నేను ఇప్పటికీ మాట్లాడతాడేమో, కానీ ప్రతిసారి నేనే ఎందుకు మాట్లాడాలి అనే చిన్న ఉంటుంది కదా, అందుకే మాట్లాడను అంతే. అండ్ ఆ మధ్యలో నేను విన్నది అంటే బిగ్ బాస్ కంటే ముందు నుంచే కాజల్కి రవికి గొడవలా? కాజల్కి రవికి బిగ్ బాస్ ముందు ఫుల్ ఫ్రెండ్షిప్. బక్రీద్ కి బిర్యానీ తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని నేను. బిగ్ బాస్ తర్వాత ఫైట్ అయింది, బిగ్ బాస్ లో ఫైట్ అయింది. దాని తర్వాత నుంచి కంటిన్యూ, దాని తర్వాత మళ్ళీ మన నార్మల్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు మంచిగానే మాట్లాడుకుంటున్నాం. దేనికి ఆ గొడవలు స్టార్ట్ అయినవి అంటే బయట నుంచి అంత ఫ్రెండ్స్ అయ్యి ఉండి లోపలికి వెళ్ళి ట్రస్ట్ ఇష్యూస్ హౌస్ లోపల. నేనేంటి ఐఎమ్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ దట్ నువ్వు ఫ్రెండ్ అయితే నువ్వు ఫస్ట్ వచ్చి నాకు చెప్పాలి, నువ్వు ఇట్లా చేస్తున్నావు, నువ్వు ఇట్లా చెయ్యకు, ఆర్ నీ గురించి ఇలా వాళ్ళు అలా మాట్లాడుకుంటున్నారు అని చెప్పి. కానీ హౌస్ లోపల బిగ్ బాస్కి వెళ్ళే ముందు కూడా క్వారంటైన్లో కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం. అరే మంచి ఫ్రెండ్స్గా ఉందాంరా మన ఇద్దరం, అసలు ఫుల్ ఫ్రెండ్షిప్ అంటే ఇదే, దోస్తులా ఉందాంరా మన ఇద్దరం అని డిసైడ్ అయ్యాం మేమిద్దరం. కట్ చేస్తే హౌస్ లోపలికి వెళ్ళిన తర్వాత షన్ను వచ్చి చెప్పాడు, లోబో నిన్ను తిట్టుకుంటున్నాడు, నువ్వు లోబోతో కొంచెం జాగ్రత్తగా ఉండు అని. సరియు వచ్చి చెప్పింది, అరే లోబోతో కొంచెం జాగ్రత్తరా, లోబో తిట్టుకుంటున్నాడరా నువ్వు నిన్ను అని. రవి కదా వచ్చి చెప్పాలి, షన్ను నాకు తెలీదు, సరియు నాకు తెలీదు, రవి కదా వచ్చి చెప్పాలి. రవి ఒక్కడే నాకు బాగా క్లోజ్ బయట. ఎంత చిన్నదానికి గొడవలు వేసుకున్నారు. అరే దిస్ ఇస్ హ్యూజ్ ఫర్ మీ, దిస్ ఇస్ వెరీ హ్యూజ్ ఫర్ మీ. సో వాళ్ళు చెప్పకుండా నువ్వు ఫ్రెండ్ అన్నాడు, నువ్వు చెప్పకుండా వాళ్ళు చెప్పారు అంటే, లేదు లోబో ఎప్పుడు అలా బిహేవ్ చేయలేదు అంటాడు, నువ్వు మళ్ళీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ అబద్ధం చెప్తున్నావు. అది ఇంకా నచ్చలేదు నాకు. సో అట్లా గొడవలు అట్లా పెద్దవయ్యి హౌస్ లోపల రచ్చరచ్చయ్యాయి అనమాట. సో కాజల్ కమర్షియల్ నాన్ కమర్షియల్? 100% కమర్షియల్ అని చెప్పను నేను. కమర్షియల్ ఉండాల్సిన చోట కమర్షియల్ ఉంటా, నాన్ కమర్షియల్ ఉండాల్సిన చోట నాన్ కమర్షియల్ ఉంటా. అంటే రవి పక్కా కమర్షియల్, యాంకర్ రవి. వాట్ యు మీన్ బై పక్కా కమర్షియల్ చెప్పు. అంటే పేమెంట్స్ విషయంలో చాలా స్ట్రాంగ్ ఉంటారని ఒకటి, ఫ్రీగా ఏది చేయరని ఒకటి. ఈవెన్ ఫ్రెండ్స్ అయినా కూడా, ఫ్రెండ్స్ అయితే చేస్తాం కదా, ఫ్రెండ్స్ ఆఫ్ కోర్స్ చేస్తాం, నేను కూడా ఫ్రీగా చేస్తాను ఫ్రెండ్స్ అయితే. అందుకే అడుగుతున్నా కమర్షియల్ నాన్ కమర్షియల్? లేదు, కమర్షియల్ ఉంటాను నేను కూడా 100%. ఎందుకంటే నా టైం నా ఎఫర్ట్స్ నేను పెడుతున్నాను అంటే. నువ్వు ఫ్రీగా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మా పాప ప్రాజెక్ట్ కోసము పిజ్జా బాక్సెస్ ఉంటాయి కదా, అది ఖాళీ పిజ్జా బాక్స్ కావాలి అని చెప్పింది. సరే ఏదో ఒక పిజ్జా హౌస్కి వెళ్ళి అడిగితే ఇస్తారు కదా అంటే, సరే అని చెప్పి వెళ్ళి ఒక ఫేమస్ బ్రాండ్ దగ్గరికి వెళ్ళి అడిగింది. అడిగితే ఆ బాక్స్ ఫ్రీగా ఇవ్వనన్నారు. అంటే సరే ఇంకొక పిజ్జా హౌస్ ఉంది కదా దానికి వెళ్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్ళా. అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు ఏమని తెలుసా వచ్చి, ఐ థింక్ ఈ పిజ్జా హౌస్ వాళ్ళకి బిజినెస్ లేదు కదా అందుకే ఫ్రీగా ఇచ్చేసారు, ఆ పిజ్జా హౌస్ వాళ్ళు ఫుల్ బిజీ కదా అందుకే వాళ్ళు ఫ్రీగా ఇవ్వలేదు. సో అక్కడ ఈ చిన్న ఎగ్జాంపుల్తోనే నీకు అర్థమైపోతుంది, నీ వాల్యూ నువ్వు ఉంచుకోవాలి అంటే నువ్వు ఏది ఫ్రీగా చేయకూడదు. అక్కడే నువ్వు ఫ్రీగా చేసావంటే నీ వాల్యూ టప్పమని పడిపోతుంది. సో నా వాల్యూ నేను దించుకోవాలనుకోవట్లేదు కాబట్టి నేను ఏది ఫ్రీగా చేయను.